శ్రీ గురుభ్యో నమ. అధ్యాయం 2. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సకల కళ్యాణ గుణ చక్రవర్తి అయిన శ్రీరామ శరణు శరణు అని నిత్యానందులు ప్రార్థన చేసి, నాయనా విద్యాసాగర, నీ వంటి శ్రద్ధాళువైన శ్రోత లభించడం వలన మహాత్ముల లీలలను మననం చేసే భాగ్యం కలిగింది. శ్రీ సమర్థుల పూర్వీకుల గురించి తెలుసుకున్నావు కదా, ఇప్పుడు వారి తల్లిదండ్రుల విషయం తెలుపుతాను వినుమని నిత్యానందుల వారు తెలియజేసి, సద్గురువును స్మరించుచు చేతులు జోడించి, దేవాది దేవ శిష్టరక్షక, నీవు శిష్యులకు అండదండగా ఉండి వారిని అన్ని ఆపదల నుండి రక్షించుతావు. నీ వారలని చెప్పుకుంటేనే ఆపదలు తొలగి భయం పారిపోతుంది. ధర్మరక్షక, నీ లీలలను గానం చేయ తలపెట్టిన మాకు రక్షకుడవై నీ లీలా విభూతిని పరిపూర్ణంగా అనుగ్రహించు. శరణు శరణు సద్గురుమూర్తి అని ప్రార్థించి కన్నులు మూసుకుని సమర్థుల రూపాన్ని దర్శించి ఆనందాశ్రువులు స్రవింప కన్నులు తుడుచుకుని విద్యాసాగరుని వైపు చూచుచూ ప్రారంభించెను. ఆ వంశంలో సూర్యాజీ పంతను గొప్ప భక్తుడు జన్మించాడని చెప్పాను కదా నాయన. చిన్నతనం నుండి అతడు పెద్దలను సేవించుట, గురు సన్నిధిలో వేదాధ్యయనం గావించుట, దేవాలయములలో నామ సంకీర్తనలలో పాల్గొనుట మున్నగు ధార్మిక కార్యక్రమాలలో నిమగ్నమై చరించేవాడు. అతనికి అత చిన్న వయసు నుండియే సూర్యునిపై భక్తి కుదిరింది. నిత్యము సూర్యోపాసన సక్రమంగా చేసేవాడు. శ్రీరాముడు వారి కులదైవం. వారి ఆరాధన నామజపం చేయుచు తమ వంశపారంపర్యంగా వచ్చిన కరణీకం పనులు చేసుకుంటూ ధర్మంగా జీవించేవాడు. అతనికి 24వ సంవత్సరంలో వివాహమైంది. భార్య పేరు రేణుబాయి. పరమసాత్వికురాలు, భర్తకు తగిన ఇల్లాలు. అతను చేసే కార్యక్రమాలన్నింటికి సహకరిస్తూనే సేవ చేసేది. సూర్యాజీకి సద్గురు ఏకనాథ్ వారి దర్శనం. అతిథి అభ్యాగతులను సేవించుట వీరికి పరమధర్మంగా ఉండేది. సూర్యాజీ పంత్కు సంత్ ఏకనాథ్ మహారాజ్ గారి వద్ద మంత్రోపదేశం పొందే అదృష్టం లభించింది. వివాహమైన తర్వాత రేణుబాయికి కూడా ఏకనాథ్ మహారాజుల దర్శనం అయింది. దీనికి కారణం రేణుబాయి సోదరుడు భానోజీ. అతడు సంత్ ఏకనాథ్ మహారాజ్ వారి శిష్యుడు. సూర్యాజీని రేణుబాయిని ఆ మహారాజుకు పరిచయం చేయుటకై తోడ్కొని వెళ్ళినాడు. వారిని చూస్తూనే నాథ్ మహారాజ్ మహదానందముతో దగ్గర కూర్చుండబెట్టుకొనిరి. వారి ముఖావలోకనంతోనే నాథ్ మహారాజుకు వారి భవిష్యత్తు దర్శనమైనది. ఆ కారణంగానే భగవంతుడు వీరిని తన వద్దకు పంపినాడని గ్రహించి వారికి మంతదానం చేసి సాధనాక్రమము బోధించినారు. కొలది రోజులు వారిని అక్కడ నిలిపి సాధన చేయించి తరువాత జాంబా గ్రామానికి పంపినారు. వారు ప్రతి సంవత్సరం క్రమం తప్పక ఏకనాథ్ మహారాజు వారి సన్నిధిలో కనీసం 1 సప్తాహం రోజులు ఉండి వారి ప్రవచనాలు విని వచ్చేవారు. సూర్యాజీ పంత్ జ్ఞానేశ్వర్ మహారాజు వారి జ్ఞానేశ్వరిని, ఏకనాథ్ మహారాజు భాగవతము, రామకథాసాగర్ నిత్యపారాయణ చేసేవారు. మహాత్ముల చరిత్రలు పఠించినందున వారి ప్రబోధాలతో అతని అంతరంగం నిండి ఉండేది. అనేక మార్లు మాటలలో, అనేక సందర్భాలలో అతను వాటిని పైకి వినిపించేవారు. గ్రామస్తులు అతని పాలనలో ఆనందంగా ఉండేవారు. ఎట్టి సమస్యలు వచ్చినా వారాయనకు చెప్పుకునేవారు. అతని న్యాయ నిర్ణయాలు ఆశ్చర్యకరంగా ఉండేవి, ఉభయులకు సంతోషం కలిగించేవి. అతను చేసే ధర్మోపదేశాల వల్ల గ్రామస్తులు పరస్పర ప్రేమాభిమానములతో సంఘీభావంతో జీవించేవారు. ఇట్లుండ వారికి చాలా కాలం సంతానం కలగలేదు. వారి దాంపత్య జీవితం ప్రారంభమై 12 సంవత్సరాలు గడిచిపోయినవి. సంతానం కలిగితే బాగుండునని అప్పుడప్పుడు అనుకునేవారు, కానీ బాధపడేవారు కాదు. భార్య రేణుబాయి వదనంలో ఎప్పుడైనా ఈ విచారం కనిపించేది. ఆమె కూడా బాధను నోరు విప్పి చెప్పేది కాదు. అయినా సూర్యాజీ పంత్ మహాత్ముల వాక్కులను జ్ఞప్తికి తెచ్చుకుని భగవంతుడు అనుగ్రహించి ఇచ్చిన జీవితం ఎలాగైతే అలాగే అనుభవించాలని, ఎక్కడ ఎప్పుడు ఏ స్థలంలో తమను ఉంచితే ఆ విధంగానే ఉండాలని, చిత్తమును ఎల్లవేళలా శాంతంగా ఉంచుకోవాలని, ఆశలకు తావు ఇవ్వరాదని, కోరికలను దరిచెయ్యరాదని, ఏ జీవునికి ఏది హితమో దానిని భగవంతుడు తప్పక అనుగ్రహించుతాడు అని తాను నమ్మిన సత్యమును ఇతరులకు చెప్పుచూ ఉండేవాడు. విద్యాసాగర, నీవు సద్గురువు కొరకు తపన చెంది ఆ దేవదేవుని కృప వలననే సద్గురువు దర్శనం పొందితివి గదా. అలాగుననే భక్తులను, సాధకులను ఆ పరమాత్మ చిత్రవిచిత్రమైన లీలలు చేసి తన్మయులను చేస్తూ ఉంటాడు. అటువంటి భక్తుడు సాధకుడైన సూర్యాజీ పంత్ జీవితంలో మార్పు తెచ్చిన రోజు శక సంవత్సరం 1825 శోభకృత్నామ సంవత్సర మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి. సూర్యదేవునికి ప్రీతికరమైన రోజు. సూర్యోపాసకులకు మహాపర్వదినం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత మాఘమాసంలో తొలిగా వచ్చే సప్తమి రోజున అనేక ప్రాంతముల వారు సూర్యదేవుడిని అనేక విధాలుగా అనేక నియమాలతో కొలుస్తారు. ఆ రోజు ఉదయం శుచిగా
ఆవు పాలతో పొంగలి చేసి సూర్యభగవానునికి సమర్పించుతారు. ఒక వెడల్పైన పాత్రలో నీరు పోసి దానిలో సూర్యుడు ప్రతిబింబిస్తుంటే దర్శనం చేసుకుంటారు కొందరు. సూర్యాజీ సూర్యారాధన ముగించుకొని నిత్యార్చన పూర్తి చేసి సూర్యదేవునికి అర్ఘ్యం ఇచ్చి ఆనాటి విశేష పూజను ముగించి నిత్యపారాయణం చేయుచుండగా ఒక తేజస్వి అయిన బ్రాహ్మణుడు ఆ సమయంలో అతిథిగా వచ్చినాడు. భోజన సమయంలో అతిథి రావడం గృహస్థులకు పరమ సంతోషాన్ని కలిగిస్తుంది. అతిథి నారాయణునితో సమానమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వారిని పూజించి సేవించే వారికి కొరత ఏమీ ఉండదు. సమస్త కార్యములలో విజయం ప్రాప్తిస్తుంది. అందువలన సూర్యాజీ ఆ అతిథికి పూజ చేసి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆతిథ్యం ఇచ్చారు. సూర్యాజీ మనసు అమితమైన సంతోషంతో ఉప్పొంగుచుండగా ఇట్లు స్తుతి చేసెను. మహాత్మా, దివ్యతేజో రాశి అయి అలరారుచున్న మిమ్ములను సాధారణ అతిథి అని నమ్మలేకపోవచున్నాను. నాకు అతిథులందరూ సమానమే. అతిథి దేవో భవాయను సూక్తిని అనుసరించి మేము ఇంటికి వచ్చిన అతిథికి సేవలు చేయుచునే ఉన్నాము. కానీ మిమ్మల్ని పూజించి సేవించుచుంటే అనిర్వచనీయమైన ఆనందం కలుగుచున్నది. తామెవరో దివ్యపురుషులై ఉంటారని నా మనసు పదే పదే ప్రబోధిస్తున్నది. అంతేకాదు, జన్మ జన్మాంతరాల బంధం మనదని అంతరాత్మ మరల మరల చెప్పుచున్నది. దయానిధి, మాపై కరుణతో తమ నిజరూపంబు దర్శించే భాగ్యం కలిగించండి అని పాదాభివందనం చేశాడు. సూర్యభగవానుని ప్రత్యక్ష దర్శనం. సూర్యాజీ యొక్క వినయము, భక్తి శ్రద్ధలను చూచి అతి ప్రసన్నుడై మందహాసం చేస్తూ ఆ అతిథి నీ ఊహ నిజమేనన్నట్లు తల పంకించినారు. ఆనందాశ్చర్యాలతో చూచుచుండగానే దివ్య తేజస్సులు మిరుమిట్లు గొలుప సూర్యనారాయణుడుగా ప్రత్యక్షమైనాడు. తన ఆరాధ్య దైవమైన సూర్యభగవానుని దర్శనంతో సూర్యాజీ దంపతులు పులకించినారు. ఆనంద పారవస్యంతో వారు చేతులు జోడించినారు. సూర్యాజీ ఇట్లు స్తుతి చేసినాడు. ఓ మహానుభావ, దివ్యప్రభావ, లోకబంధు, నీ దివ్యమంగళ విగ్రహాన్ని పూర్వం పురాణ ఇతిహాసములలో వర్ణింపగా విని ఆనందించాము. ఈనాడు కనులారా దర్శించి కృతార్థులమైనాము. నీవు సర్వాంతర్యామివి. అలా ఉండి కూడా దుర్జనులు, దురాత్ములు అయిన వారికి దర్శనీయుడవు కాకుండా ఆశ్రితులు ఆర్థించినప్పుడల్లా గోచరమవుతూ ఆనందాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటావు. నీ చరణాలను ఆశ్రయించి నీ పవిత్ర నామములను కీర్తిస్తూ నీ లీలలను శ్రవణం చేస్తూ నీ గుణగానం చేస్తూ భక్తి యోగ మార్గాల ద్వారా నిన్ను ఉపాసించే వారికి, నీ దయకు పాత్రులైన వారికి మోక్షం కూడా లభిస్తుంది. దేవాదిదేవా, మా పూర్వుల పుణ్యఫలితంగా మా గురుదేవుల అనుగ్రహం వలన మీ సన్నిధి మాకు లభించినది. మానవ జన్మ లభించినందుకు, నిరంతరం మిమ్ములను ఉపాసించినందులకు ప్రతిఫలంగా మీ దర్శన భాగ్యం కలిగింది. మా జన్మలు ధన్యమైనాయని సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. సూర్యభగవానుడు సూర్యాజీ పంతు యొక్క భుజములు పట్టి లేపి అతని శిరస్సు నిమురుచూ, నాయనా, నీ యొక్క అనన్య చింతనమునకు నేను ముగ్ధుడనైనాను. నీ తపస్సు, నిష్ఠ నన్ను నీ గృహానికి అతిథిగా తీసుకువచ్చినవి. మీ భక్తి ప్రపత్తులకును అతిథి పూజకును ప్రసన్నుడనై మైమరచిపోయాను. అందుకే నీవు కోరితే నిజరూపం చూపించకుండా ఉండలేకపోయాను. ప్రత్యక్ష దర్శనం చేసుకున్నావు కదా, నా దర్శనం వృధా కారాదు. నీకిష్టమైన వరం కోరుకో, ప్రసాదిస్తాను అన్నాడు. రేణుబాయి సూర్యాజీ పంతుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఏదో అడుగుదామని మనస్సు ప్రేరేపించుచుండగానే లోపలి నుండి ఆత్మ తన గురుదేవులైన ఏకనాథ మహారాజు వారి మాటలను జ్ఞప్తికి తెచ్చింది. ఏకనాథ మహారాజు వారు తమ దివ్య ప్రవచనములలో భగవంతుని దర్శనం కలిగినప్పుడు భక్తుని మొగాన ఏవేవో వరాల మూటలను పడవేసి తనకు దూరంగా ఉంచుతాడు. ఏమీ వద్దంటే ఆశలెన్నింటినో చూపించి బలవంత పెట్టి వరాలను అడిగేలాగున చేస్తాడు అని చెబుతారు. అంతేకాదు, సత్శిష్యుడు, సద్భక్తుడు ఈ విషయంలో బహుజాగరూకతతో ఉండాలి. లేనిచో భగవంతునికి దూరంగా నెట్టివేయబడతాడు. జాగ్రత్త అంటూ ఏకనాథ మహారాజు వారి ప్రబోధం హృదయంలో ప్రతిధ్వనించింది. సూర్యభగవానుడు మళ్ళీ మళ్ళీ వరములు కోరమని హెచ్చరిస్తున్నాడు. అప్పుడు సూర్యాజీ ఇలా విన్నవించుకున్నాడు. హే కశ్యపనందన, నీవు సర్వభూతాత్ముడవు, సమగ్రమైన సత్యస్వరూపుడవు. అనేక జన్మల సుకృత విశేషం వల్ల, భక్తి యోగాభ్యాసం వల్ల మాత్రమే మీ దర్శనం కలుగుతుంది. అటువంటి నిన్ను ప్రత్యక్షపరుచుకున్న నా జన్మ ధన్యమైనది. కళ్యాణప్రదుడైన నిన్ను, సంసార సాగరాన్ని తరింపజేసే నిన్ను తుచ్చమైన కామభోగములను ఆంక్షించి ఉపాసించలేదు. ఏదో పొందాలనే కోరికతో మిమ్మ ఆరాధించలేదు. యోగులకు కూడా సుదుర్లభమైనటువంటి మీ దర్శనం కలిగింది. ఇది చాలు. సదా మీ కృపారసం మా మీద ప్రసరింపజేయండి. ఇంతకంటే కావలసిందేమీ లేదు అని చేతులు జోడించాడు. అప్పుడు సూర్యనారాయణుడు ఇట్లు పలికాడు. సాధు సాధు సూర్యాజీ, ఉత్తముడైన భక్తుడు, శిష్యుడు పలకవలసిన మాటలనే పలికినావు. నీ తపస్సు, నీ విచారణ, నీ వైరాగ్యం పరిపూర్ణమైనాయి. నీవు ఏ వరము కోరకపోవడమే ఉచితంగా ఉంది.
కానీ నీ సహధర్మచారిణి నీ వైరాగ్యానికి భక్తి వికాసానికి కారకురాలు. మహాభక్తురాలైన రేణుబాయి మనసు తెలుసుకో అంటూ సూర్యభగవానుడు పలుకుచుండగానే రేణుబాయి చేతులు జోడించి నమస్కారములు చేసింది. సూర్యభగవానుడు ఆమెకేసి చూస్తూ, సౌభాగ్యవతి, నీవైనా ఏదో ఒక వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె, హే సర్వేశ్వర, శుభాశుభ కర్మలకు ఈ జగత్తులో నీవే ఆధారమయ్యున్నావు. అద్వితీయుడవు, మాయాతీతుడవు, మాయను జీవులపై ప్రసరింపజేస్తావు. మహామహులైన యోగులు సైతం నీ సంకల్పంలోని మర్మాన్ని తెలుసుకోలేరు. నిష్కాములైన వారు మాత్రమే నిన్ను ఆశ్రయించి నీ పాదాల నర్చించి నీ నిజతత్వాన్ని అవగతం చేసుకోగలుగుతారు. పరమాత్మ, సకల కర్మలకు సాక్షివైన నీవు ఏదో ఒక వరం కోరుకోమని నన్ను బలవంత పెట్టి నీ మాయా విలాసంలో పడవేయకు. నేను సాధారణ స్త్రీని, నన్ను అనుగ్రహించు. సర్వదా మా పైన నీ దయను ప్రసరింపజేయి చాలు అని నమస్కరించి తన భర్త వెనుకగా వెళ్ళి నిలిచింది. మందహాస చిత్తుడైన సూర్యభగవానుడు, అమ్మా, నీవు సతీమ తల్లివి, అతిథి అభ్యాగతుల సేవలో పరిపక్వం చెందియున్నావు. మీకేదైనా వరమివ్వాలనుకుని వచ్చియున్నాను. వరమియ్యనిదే నేను వెళ్ళను అన్నాడు. భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు. ఎంతో కాలంగా తమకు సంతానం లేని లోటు కనుల్లోకి తెచ్చుకుని భర్త వైపు రేణుబాయి సాలోచనగా చూసింది. ఆయన ఆమె చూపులోని ఆంతర్యాన్ని గ్రహించుకుని కనులతోనే అనుమతినిచ్చాడు. రేణుబాయి అప్పుడు చేతులు జోడించి, ఓ యజ్ఞేశ్వర, మీరు బలవంతం చేస్తూ ఉంటే స్త్రీ సహజమైన పుత్రేచ్ఛ నాకు కలుగుచున్నది. పరమభాగవతుడైన పుత్రుని మాకు ప్రసాదించండి అని సవినయంగా ప్రార్థించింది. ఆదిత్యుడు చిరునవ్వు నవ్వుచూ, భగవత్ సంకల్పం కూడా అదే, మీ కోరిక కూడా అదే. కావున మా అంశతో ఒక కుమారుడును, హనుమదంశతో ఒక కుమారుడును మీకు జన్మిస్తారు. ఒకడు వంశోద్ధరణ, మరొకడు జగదోద్ధరణ చేస్తారు అంటూ వరం ప్రసాదించి మీకు రాబోయే శ్రీరామనవమిలోపు శ్రీరామ దర్శనం కలుగుతుందని ఆశీర్వదించి అంతర్ధానమైనాడు. అద్భుతం! ఆశ్చర్యకరమైన ఆ దివ్య సన్నివేశాన్ని దంపతులిరువురు స్మరించుకుంటూ సూర్యభగవానుడు నిలిచి అంతర్ధానమైన ప్రదేశమునకు మరల వందనములర్పించి అచ్చటనే కూర్చున్నారు. రేణుబాయి తనకు ఆ భాగ్యాన్ని ప్రసాదించిన భర్త పాదాలకు పంచాంగ నమస్కారం చేసింది. ఆయన మందహాసం చేస్తూ ఆమె తలపై చేతితో నిమురుతూ, హే భాగ్యవతి, మన జన్మలు సాఫల్యమైనాయి. సంతానం పొందటం వల్లనే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది. స్త్రీ పురుష గార్హస్థ్య జీవనం పరమాత్మ యొక్క సృష్టి కార్యాన్ని కొనసాగించడం కొరకే. అలాగాక సంతానహీనులైతే ఈ గృహస్థాశ్రమ ధర్మకార్యం పూర్ణం కాదు. ఇన్నాళ్లకు భగవానుడు మనల్ని కరుణించాడు. ఎంతో ధన్యులం అని పలికాడు. అప్పుడు రేణుబాయి, మహాత్మా, మనం ప్రతిష్టానపురంలో సద్గురు సన్నిధికి వెళ్ళినప్పుడల్లా నాథ్ మహారాజు వారు నన్ను ఆశీర్వదిస్తూ నీ గర్భమునందు ఇరువురు మహానుభావులైన తనయులు జన్మిస్తారని పలికేవారు. ఆ సద్గురుదేవుల సంకల్పమే ఇదంతా అనగానే ఇరువురు చేతులు జోడించి ఏకనాథ మహారాజు వారిని స్మరించి ఇట్లు స్తుతించారు. ఓ సద్గురుదేవా, సమస్త కార్యములు నీ అనుగ్రహంతోనే జరుగుతాయి. అణిమాది అష్టసిద్ధులు, ఐహిక భోగాలు, స్వర్గాది సుఖాలు క్షణకాలంలోనే ప్రసాదించగల సమర్థుడవు నీవు. భక్తజన పాలకుడవని, సేవక జనవాంఛిత ఫలప్రదాతవని, మోక్షాన్ని ప్రసాదించేవాడవని నిన్ను మేము ఆశ్రయించినాము, ధన్యులమైనాము. సూర్యనారాయణుని నిజదర్శనమును అనుగ్రహించి సంతాన సాఫల్య వరాన్ని ప్రసాదింపజేసి మమ్ము కృతార్థులను చేశారు. దత్త సంప్రదాయ ప్రవర్తకులైన మీకు దత్తమైనందులకు మా జీవితములు చరితార్థత నొందినాయి. మా గర్భములో సూర్యాంశము, హనుమదంశము పుత్రులుగా జన్మిస్తారట. సద్గురుదేవా, శరణు శరణు అంటూ సంతు ఏకనాథ మహారాజు వారిని స్మరించుకుంటూ నమస్కరించారు అని నిత్యానంద స్వామి విద్యాసాగరునికి తెలిపారు. కావున సాధకులారా, భగవంతుడిని భక్తుడు, గురువుని శిష్యుడు అనవరత స్మరణ చేత ప్రసన్నుని గావించుకొనవచ్చును. ఈ స్మరణకు మూలం ధైర్యం కావచ్చు, దంభం కావచ్చు, ఆర్తి కావచ్చు, ఆనందం కావచ్చు, బాంధవ్యం కావచ్చు, వైరానుబంధం కావచ్చు, రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు. ఎవ్వరే విధంగా స్మరించినా వారు అనుగ్రహింపబడతారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అను శ్లోకంలో చెప్పింది ఈ స్మరణమే. మీరు ఏ మార్గాన్నైనా ఎంచుకోండి, అది అనన్యభావంతో ఉండాలి. ఫలితాన్ని తప్పక పొందుతారు. ప్రయత్నించండి, సాధించండి, విజయాన్ని పొందండి, గురు అనుగ్రహపాత్రులు కండి. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని ద్వితీయాధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.
శ్రీ గురుభ్యో నమ. అధ్యాయం 3. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సూర్యాజీ దంపతుల నిరీక్షణ. విద్యాసాగరుడు, గురుదేవ, చాలా అద్భుతంగా ఉన్నది. సూర్యదేవుని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నట్లున్నది. మీరు వర్ణిస్తున్న ఈ ఘట్టం వింటుంటే నాకు అటువంటి అనుభూతి కలిగినది. ధన్యుడను అంటూ నిత్యానంద స్వామి వారికి పాదాభివందనం చేశాడు విద్యాసాగరుడు. నిత్యానంద యోగి ఆశీర్వచనం చేసి, చిరంజీవి, నీవు రసానుభూతిని పొందే శ్రోతవు. సంతోషం. ఇప్పుడిక సూర్యాజీ పంత్ శ్రీరామ దర్శనం పొందిన కథను చెబుతాను, ఆలకించు అంటూ కథను ప్రారంభించారు. సూర్యాజీ పంత్, రేణుబాయిలు సూర్యభగవానుడు చెప్పినట్లు శ్రీరామ దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకోగలుగుతామా అని తహతహపడుతూ ఆ రోజు నుండి రామోపాసన తీవ్రంగా ప్రారంభించారు. దంపతులిరువురూ ఒక క్రమంలో శ్రీరాముని ఆరాధిస్తూ ఉన్నారు. చైత్రశుద్ధ పాడ్యమి నుండి వసంత నవరాత్రుల దీక్ష పూనినారు. అతని బావమరిది భానోజీ గోస్వామి మంచి కీర్తనాకారుడు. అతని సహకారంతో సూర్యాజీ ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభించి అభిషేకములు, అర్చనలు చేసేవారు. రామకథాశ్రవణం చేసేవారు. మధ్యాహ్నం నైవేద్యం చేసి హారతిచ్చేవారు. కొద్ది సమయంలో గ్రామ వ్యవహారములు పర్యవేక్షించి తిరిగి స్నానజపములు పూర్తి చేసుకుని బానోజీ కీర్తన వినేవారు. తర్వాత స్వల్పంగా ఉపాహారం తీసుకునేవారు. రామనామస్మరణతో నిద్రించేవారు. తిరిగి తెల్లవారుజామున శ్రీరామ సుప్రభాత సేవతో నిత్య కార్యక్రమం ప్రారంభమయ్యేది. గ్రామంలోని భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. శ్రీరామనామ భజనలతో వారిల్లు మారుమ్రోగిపోయేది. ఇలా నవరాత్రుల్లో శ్రీరాముని పూజించుతూ ఉండగానే 7 రోజులు గడిచిపోయినవి. సూర్యాజీ శ్రీరామ దర్శనం కొరకు ఎదురు చూడసాగారు. ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం కాలేదని ఆ దంపతులు తహతహలాడసాగారు. స్థిరచిత్తంతో భగవదారాధన కార్యములు క్రమం తప్పకుండా చేస్తున్న అంతరాత్మలో శ్రీరాముని దర్శించే సమయానికై నిరీక్షించసాగారు. ఆలస్యం సహించలేనిదిగా ఉంది. అయినా సూర్యదేవుని ఆశీర్వచనములు సత్యమై తీరునని పటిష్టమైన నమ్మకం ఉంది. నవరాత్రి పూర్తయ్యేలోపు శ్రీరామచంద్రుని దర్శనం కలిగి తీరుతుందన్న అపారమైన విశ్వాసం ఉంది. అష్టమి నాడు ఉషోదయ వేళ నుండి ఉదయ కార్యక్రమములన్నీ పూర్తయినాయి. భానోజీ శ్రీరామ కథను ఈ విధంగా చెప్పుటకు ప్రారంభించాడు. శ్రోతలారా, ఈరోజు కథావృత్తాంతం శబరికి శ్రీరామ సందర్శన ఘట్టం. సావధానులై ఆలకించండి. శ్రీరామచంద్రుడు ఆశ్రితవత్సలుడు, ఆనంద స్వరూపుడు. ఆయననే నమ్మి నిరంతరము నామస్మరణ చేసేవారి సముఖానికి తానే స్వయంగా నడిచి వచ్చి దర్శనమిస్తాడనే సిద్ధాంతానికి ఇది తార్కాణం. ఎంత ధన్యురాలు శబరి! బోయకులమునందు పుట్టినప్పటికీ రామనామస్మరణతో శ్రీరామ దర్శనాన్నే గాక ముక్తిని కూడా సంపాదించింది. ఇప్పుడు ఆ పరమపావన స్త్రీమూర్తి యొక్క వృత్తాంతమును మనం చెప్పుకోబోతున్నాము. సాధు సజ్జనులారా, పూర్వం మతంగ మహర్షి అను బ్రహ్మజ్ఞాని అరణ్యంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు. వీరు నిత్యం బ్రహ్మముహూర్తంలో నదీ స్నానమునకు పోవు మార్గమంతటా పరిశుభ్రం చేస్తూ వారి కాళ్లకు రాళ్లు గుచ్చుకొనకుండా ఉండేందుకై అడవిలోని పూలన్నీ తెచ్చి దారిలో పరుస్తూ తాను అజ్ఞాతంగా ఉండి సేవ చేసిన స్త్రీ శబరి. ఒకనాడు మహర్షి గుర్తించి ఆమెను ఆదరించి తన ఆశ్రమమునకు వచ్చి ఉండమన్నారు. ఆమె, నేను బోయ కులస్థురాలనని, నా సేవ కూడా ఎవరికీ వద్దని మునులందరూ నన్ను కోపించినారు స్వామి. నేను దూరంగా ఉంటూ మీ సేవ చేసుకుంటూ ఇలాగే కాలం గడుపుతానని వేడుకొన్నది. ఆమె యొక్క భూత భవిష్యత్ వర్తమాన విషయములన్నీ ఆయనకు దివ్య దృష్టిలో విశదమైనాయి. కావున ఎవ్వరేమన్నా సరే నీవు వచ్చిన ఆశ్రమంలో ఉండమని శాసించారు. గురువాజ్ఞ మీరరాదని శబరి బద్ధురాలై గురుసేవ చేసింది. ఆయన శబరికి శ్రీరామ మంత్రోపదేశం చేశారు. ఒకనాడు శబరిని దగ్గరకు పిలిచి తాము వచ్చిన కార్యం నెరవేరినదని, శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ మిషతో ఈ ఆశ్రమానికి వచ్చి పావనం చేస్తాడని, అప్పుడు శ్రీరామునికి ఆతిథ్యం ఇచ్చిన తరువాత ఆమెకు ముక్తి కలుగుతుందని చెప్పి దేహ విసర్జన చేశారు. శబరి ఆనాటి నుండి శ్రీరామ మంత్రం జపిస్తూ శ్రీరాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతున్నది. తన గురుదేవుని వాక్యంపై నమ్మకంతో, శ్రీరామ శ్రీరామ, ఎప్పుడు నీకు దయ కలుగుతుంది? ఎప్పుడు ఈ శబరికి దర్శనమిస్తావు తండ్రి? ఈ తనువు కేవలం గురు కార్యమును, గురువాజ్ఞను నెరవేర్చడం కొరకే ఉంచబడిందని విశ్వసించి బ్రతుకుచున్నాను. అనాథబంధో దీనశరణ్య, ఎన్నాళ్ళీ నిరీక్షణ తండ్రి. ఈ శరీరం ఒడలి బడలి తడబడుచున్నది. శ్రీరామ అంటూ నామంతోనే అడుగులు వేస్తున్నది. నామస్మరణతోనే పండ్లు కోస్తున్నది. ఈరోజు తెచ్చిన ఫలాలను జాగ్రత్త పెట్టి రాముని కొరకు దాస్తున్నది. నిన్నటి ఫలాలను తీసి పారవేస్తున్నది. రాముడు వచ్చు సమయమునకు బాగుగా పండిన ఫలములు జాగ్రత్తగా సేకరించి పెట్టుకోకుంటే శ్రీరాముడు వచ్చిన వేళకు ఆతిథ్యం ఎట్లు ఇవ్వగలను? గురువు యొక్క ఆదేశాన్ని, గురువు గారికి ఇచ్చిన మాటను నెరవేర్చేదెలాగా?
ఇదే ఆలోచనతో శబరి శ్రీరాముని ఊహలలోనే కాలం గడుపుచున్నది. క్షణంలో శ్రీరాముడు వస్తున్నాడేమోనని బయటకు చూస్తుంది. ఎప్పుడు వస్తాడో శ్రీరాముడు అనుకుంటుంది. హా శ్రీరామ, ఇంకా రాలేదేమి తండ్రి? ఎప్పుడు వస్తావు నాయనా? ఈ శబరిపై నీ కరుణాకటాక్షం చూపించు. నీవు దయాసాగరుడివి. శ్రీరామ శ్రీరామ, నీవెక్కడున్నా శబరిపై ఇంచుక కృపాదృష్టి సారించు అనుకుంటుంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసములలో శ్రీరామనామ జపం, ఆమె చూపులలో శ్రీరాముని కొరకు అన్వేషణ, ఆమె మనసులో శ్రీరామ దర్శనం కొరకు ఉత్కంఠ నిమిష నిమిషానికి పెరుగుచున్నది. ఈ ఘట్టాన్ని వింటున్న సూర్యాజీ పరిస్థితి కూడా సరిగ్గా అదే. ఆయన ఆలోచనలన్నీ శ్రీరామ దర్శనం గురించే. తనకు గురువనుగ్రహం చేత సూర్యనారాయణమూర్తి దర్శనం లభించింది. సూర్యభగవానుని వరం వల్ల సూర్యవంశ భూషణమైన శ్రీరామ దర్శనం కావలసి ఉంది. అప్పుడు శబరి శ్రీరాముని దర్శనం కొరకు ఎట్లు తహతహపడిందో ఇప్పుడు నా మనస్సు కూడా ఆ స్థితిలోనే ఉంది. ఇప్పుడు ఇంకొక ఘడిలోనో శ్రీరామ దర్శనం శబరికి వలె నాకునూ లభిస్తుంది అని తన ఆవేదనాపూరిత మనసును ఊరడించుకున్నాడు. భానోజీ కథలోని ఈ సందర్భమునందు కీర్తనాకారుని కళాచాతుర్యం వలన వింటున్న వారందరూ పరిసరాలను మరచి కరుణ రసానుభూతిలో లీనమైనారు. శబరి ఆవేదన విని అందరి హృదయాలు ద్రవించినవి. శ్రోతలందరూ కన్నులు తుడుచుకున్నారు. సూర్యాజీ రేణుబాయిల మనోతాపం వర్ణింపనలవిగానిది. కీర్తనకారుడు కథ కొనసాగిస్తూనే ఉన్నాడు. శ్రీరామ, నా తండ్రి వచ్చావా? దీనశరణ్య, ఈ శబరిని కరుణించావా? శ్రీరామ, ఇన్నేళ్లకు నా గురుదేవుల ఆశయం నెరవేరింది. నా జన్మ ధన్యమైనది. నా భాగ్యమే భాగ్యమన్నది. కన్నుల ఆనంద భాష్పములు రాలుస్తుంది శబరి అని చెప్పి కీర్తనకారుడు, శ్రోతలారా అందరూ బిగ్గరగా పలకండి, రాజా రామచంద్ర మహారాజుకి జై అన్నాడు. అందరూ ఏకకంఠంతో జై జయధ్వానాలు చేశారు. సూర్యాజీకి శ్రీరామ దర్శనం. ఒక్కసారి ఊహాలోకంలో నుండి బయటికొచ్చాడు సూర్యాజీ పంత్. కథ సాగించాడు భానోజీ. శ్రీరామునికి శబరి ఆతిథ్యం ఇస్తున్నదన్నాడు. ఇంతలో బయట ద్వారం వద్ద నుండి పరిచయమైన వ్యక్తి గొంతు పంతుజీ పంతుజీ అనే పిలుపు వినబడింది. మొదట వారిగా పిలుపు లీలగా వినబడింది. తర్వాత బిగ్గరగా వినబడింది. త్వరగా సూర్యాజీ లేచి సింహద్వారం వైపు నడిచాడు. అక్కడ తనకు బాగా పరిచయస్తుడైన వేస్కర్ అనగా కావలి మనిషి కనిపించాడు. అతడు సూర్యాజీ పంత్ దగ్గరకు వచ్చి, నమస్కారం, తమరిక్కడే ఉన్నారా అన్నాడు. సూర్యాజీ అతన్ని చూస్తూ, ఏమిటి భాయ్ విశేషం అంటూ ప్రశ్నించాడు. పంతుజీ, మన గ్రామ చెరువు వద్ద గల హనుమదాలయం వద్ద అరుగుపైన కూర్చుని ఎవరో ఇద్దరు పురుషులు మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పారు. వారెవరో ఎక్కడి వారో తెలియదు. మన ప్రాంతం వారు మాత్రం కాదు. వేషభాషలు చూస్తే మహమ్మదీయులైన పఠానుల వలె ఉన్నారు. కానీ వారిని చూస్తే చాలా మర్యాదస్తుల వలె ఉన్నారు. చాలా శాంతంగా నెమ్మదిగా మాట్లాడినారు అని చెప్పాడు. సూర్యాజీ పంత్కు రామకథ పూర్తిగా వినకుండా మధ్యలో వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ కర్తవ్యం ప్రకారం గ్రామానికి సంబంధించిన ఏదో కార్యం నిమిత్తం వారు వచ్చి ఉండవచ్చుననుకుని త్వరగా వేస్కర్ వెనుకనే నడిచాడు. గ్రామ చెరువు వద్దకు చేరి దూరంగా కనిపిస్తున్న ఆ పఠానులను చూశాడు. వారిని చూడగానే మనస్సు సందిగ్ధంలో పడింది. అయినా హనుమాన్ ఆలయం వద్ద అనుమానాలకు తావు లేదనుకున్నాడు. ముందుగా హనుమంతుని దర్శించి వారి వద్దకు వెళదామనుకుని ఆలయంలోనికి వెళ్ళి సంకటమోచనునికి సాష్టాంగ ప్రణామం గావించుచుండగానే మసక వెలుతురుగా ఉన్న గుడిలో అకస్మాత్తుగా అద్భుతమైన తేజోపుంజములు ఆవరించినవి. ఆ తేజస్సును చర్మచక్షువులతో చూడలేక అచేతనుడైనాడు. క్రిందకు తూలి వాలిపోవుచుండగానే అచ్చట ఉన్న వేస్కర్ ఆంజనేయస్వామిగా మారిపోయి తన ఒడిలో పరుండ చేసుకున్నాడు. దూరంగా ఉన్న పఠానులు వడివడిగా దగ్గరకు వస్తూ రామలక్ష్మణులుగా నిజరూపులైనారు. శ్రీరాముడు తన చేతితో పంతగారి శరీరమును ఆపాదమస్తకం స్పృశించినాడు. ఆ దేవదేవుని స్పర్శ కలుగుతూనే సూర్యాజీ పంతు సచేతనుడైనాడు. మెల్లమెల్లగా కళ్ళు విప్పి చూశాడు. మెల్లగా లేచి కూర్చున్నాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు. వేస్కర్ గాని పఠానులు గానీ లేరు. తన చుట్టూ రామలక్ష్మణులు, హనుమంతుడు మందహాసం చేస్తూ తననే చూస్తున్నారు. సంభ్రమాశ్చర్యాలతో ఉడలు జతలధరించింది. గగుర్పాటుతో రోమాంచితమైనది. ఆనందపారవస్యంతో గొంతు గద్గదమైనది. కన్నులు ఆనంద భాష్పాలతో నిండినాయి. ఆ క్షణంలో సూర్యాజీలో అష్టసాత్విక భావాలు జాగృతమయ్యాయి. అనగా సంభ్రమం, ఆశ్చర్యం, ఆనందం, పారవస్యం, గద్గదికము, అశ్రుపాతము, శరీర కంపము మరియు స్వేదోద్భవం అనగా చెమర్చుటలు ఒక్కసారిగా కలిగినవి. అంతరాత్మ శ్రీరామనామ మంత్రాన్ని ఘోషించసాగింది. క్రమంగా శ్రీరామ కృపాదృష్టి ప్రసారం చేత అతని శరీరం జాగృతి చెందినది. శ్రీరాముని పాదములపై వాలి పాదములను గట్టిగా పట్టుకొని ఆనంద భాష్పములతో అభిషేకిస్తున్నాడు. గర్భములో నుండి రోదనం తన్నుకుని వచ్చింది. రోదిస్తూ ఉన్నాడు, ఆనందపడుచున్నాడు. శ్రీరామచంద్రుడు తన అమృతహస్తమును సూర్యాజీ తలపైన ఉంచి నిమురుచు భుజమును దట్టుచు ఆశ్వాసం కలిగించాడు.
మెల్లగా సూర్యాజీ లేచి లక్ష్మణునికి హనుమంతునికి నమస్కరించి సచల నేత్రాలతో శ్రీరాముల వైపు చూస్తూ ముకుళితహస్తుడై, శ్రీరామ, శ్రితజనపోష, రఘురామ, సీతావల్లభ, తండ్రి, నీవు ఆదిపురుషుడవు, స్వయం జ్యోతివి, సచ్చిదానందమయుడవు, మనోబుద్ధి చిత్తేంద్రియములకు అధీశ్వరుడవు, మహాభూత గణాలన్నింటికీ ఆధారభూతుడవు, నీవే పరబ్రహ్మవు, నారములలో నివసించుట చేత నారాయణుడిగా ప్రసిద్ధి చెందావు, క్షీరసాగర శయన, నీవు కానిదేదీ లేదీ జగతిలో, పరమేష్ఠి, నీవు ఆత్మనిష్టాగరిష్ఠులకు ధ్యేయమైన ఆత్మవు, సర్వార్థ సాధకులకు సాధనీయుడవు, ఆర్తజనుల కోరికలు తీర్చుటలో నీకు నీవే సాటి, నీవు కరుణాకరుడవు, కౌసల్యానందన, జన్మజన్మాంతరముల సాధన ఫలించింది, నా జన్మను సఫలం చేశావయ్యా తండ్రి అని ప్రార్థిస్తూ తిరిగి రాముని పాదములకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించినాడు. శ్రీరాముడు వాత్సల్యపూరితమైన స్వరంతో, మృదుమధుర వాక్కులతో, సాధక, నీవు కారణజన్ముడవు, సూర్యభగవానుని యొక్క ఉపాసనతో, అతిథి అభ్యాగత సేవతో నిరంతర జపనిష్టాగరిష్ఠుడవై నీ జన్మను పునీతం చేసుకున్నావు. నీ గురుభక్తి నన్ను నీ దగ్గరకు తీసుకుని వచ్చింది. భగవంతుని నివాసం భక్తుల హృదయంలోనే. నేను నీ హృదయ నివాసుడినే. నాయనా, ఏదైనా వరం కోరుకో అన్నాడు. పంత్, హే దశరథనందన, నన్ను మాయలో పడవేయకు. ప్రపంచంలో అన్ని వస్తువులు నశ్వరమైనవే. అట్టివానిని కోరి నిన్ను వరమడిగేటంత అవివేకం మరొక్కటి కలదా? హే భక్తవత్సల, దీనబంధు, దయాళో, నాకు నీ యందు నిశ్చల భక్తిని, నీ పాదార విందముల చెంత నిరంతర నివాసమును ప్రసాదించండి. అది ఏ 10,000 అని ప్రార్థించాడు. అయోధ్యాధీశుడు మందహాసం చేస్తూ, భక్త, సాధుజన సేవలో, గురుసేవలో పరిపక్వం చెందావు, రాజయోగంలో పరిపూర్ణుడవైనావు, నీ వంటివాడు అడగవలసినదే అడిగావు, తథాస్తు. అయినా నీ జన్మ కారణం వేరుగా ఉంది. నీ చెంతకు రావడంలో దైవకార్యము స్వకార్యము మిళితమై ఉన్నది. నీకు సూర్యాంశతో ఒక కుమారుడు, హనుమదంశతో ఒక కుమారుడు జన్మిస్తారు. నీ 2వ కుమారుడు రామనామ ప్రచారాన్ని చేస్తూ ఈ కలియుగంలో ధర్మోద్ధరణ చేస్తాడు. పరమశివుని అంశతో ధర్మ సంస్థాపనార్థం ఒక మహారాజు జన్మించనున్నాడు. వానికి నీ కుమారుడు మార్గదర్శి అవుతాడు. మీ వంశం ఉద్ధరించబడుతుందని ఆశీర్వదించాడు. పంత్ చేతులు జోడించి, దేవాదిదేవా, మీ అనుగ్రహం ఎల్లవేళలా నాకు కలిగేలాగున వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. శ్రీరామచంద్రుడు క్షణంలో సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహములను సృష్టించి అతనికి అందిస్తూ, నీ ఇచ్ఛ తప్పక నెరవేరుతుందని అంతర్ధానమయ్యారు. వెంటనే పరుగున సూర్యాజీ గృహమునకు చేరుకున్నాడు. ఇంటి వద్ద శ్రీరామ కథాగానం కొనసాగుతూనే ఉంది. రేణుబాయి కథాశ్రవణం చేస్తూనే ఉంది. కానీ మాటిమాటికి భర్త కోసం సింహద్వారం వైపు చూస్తూనే ఉంది. చేతిలో సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలతో సింహద్వారం దాటి లోపలికొచ్చాడు సూర్యాజీ. రేణుబాయి ఆతృతతో లేచి నిలబడింది. సూర్యాజీ గబగబా ఆమెను చేరుకుని తన చేతిలోని మూర్తులను ఆమెకు అందించాడు. భానోజీ గోసావి సరిగ్గా అదే సమయానికి శ్రీరామ హనుమత్ సమాగమం వర్ణిస్తూ ఈ దృశ్యాన్ని చూచి నిర్విణ్ణుడై ఆగిపోయాడు. సూర్యాజీ తనకు కలిగిన దర్శనానుభవం అంతటినీ పూసగుర్చినట్లు అందరికీ వివరించాడు. అందరూ ఆనందపరవశులై జై జయనాదములు చేసినారు. భానోజీ గోసావి, జై బోలో శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిజీకి అనగా భక్తులంతా జై అని ముక్త కంఠంతో పలికారు. 3 సార్లు జయనాదములు దిశలు మారుమ్రోగినట్లు చేశారు భక్తులందరూ. పాఠకులారా, మీరు కూడా ఆ ఆనందంలో పాలు పంచుకుంటూ జయ జయనాదములు చేయండి. ప్రథమ పుత్ర జననం తరువాత భక్తులందరికీ సమారాధన చేశారా దంపతులు. సూర్యభగవానుని అనుగ్రహంతో, శ్రీరాముని కృపతో సూర్యాజీ పంత్ రేణుబాయిల జీవన విధానం మారిపోయింది. వారి గృహం శ్రీరామ మందిరమే అయినది. తండోపతండాలుగా భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా వచ్చి సీతారాములను దర్శించి సూర్యాజీ పంతు దగ్గర నామదీక్ష గైకొని వెళ్ళుచుండేవారు. రేణుబాయికి భక్తుల సందడిలో రోజులు గడిచిందే తెలిసేది కాదు. ఇలా ఉండగా రేణుబాయి ఒక శుభముహూర్తమున గర్భం ధరించింది. దేవతలిచ్చిన వరాలు ఫలించాయి. సూర్యాజీ పంత్ వారి బావమరిది భానోజీ గోసావి గారులు ఆమెకు జరిపించవలసిన పుంసవనాదికములు, పసుపు కుంకుమలు, గాజులు తొడిగించే ఉత్సవమును అత్యంత వైభవోపేతంగా జరిపించారు. ఆ వేడుకలకు వచ్చిన గ్రామస్తులందరూ వారు సంతానవంతులు కాబోచున్నందుకు అపరిమిత ఆనందోత్సాహములతో దీవించారు. ఊరంతా సంతోషమే వెల్లివిరిసింది. క్రమంగా రేణుబాయికి నవమాసములు నిండినవి. శాలివాహన శకం 1527
విశ్వావసునామ సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు రేణుబాయి ప్రథమపుత్రుని ప్రసవించింది. సూర్యాజీకి పుత్రోదయం కలిగిన ఆనందంతో మనసంతా తేలిపోయింది. వారి వంశంలోని పూర్వీకులకు, సూర్యభగవానునికి, శ్రీరామచంద్రమూర్తికి మనసాస నమస్కరించుకున్నాడు. ఆ రోజు ఆయనకే కాదు, ఆ గ్రామస్తులందరికీ పండుగ వలె భాషించింది. ఆ నవజాత శిశువుకు 11వ రోజున పురిటి శుద్ధి చేయించి పుణ్యావచనం ఆచరించినాడు సూర్యాజీ. తదుపరి తన వరప్రసాది అయిన కుమారునికి గంగాధరుడని నామకరణం చేసినాడు. దినదిన ప్రవర్ధమానుడై గంగాధరుడు పెరుగుచున్నాడు. కుమారునికి 5 మాసములు నిండగానే సూర్యాజీ దంపతులు శిశువుతో సహా ప్రతిష్టానపురమునకు వెళ్ళి తమ గురుదేవులైన ఏకనాథ మహారాజు స్వామివారిని దర్శించి ఆ బాలుని వారి పాదములపై ఉంచారు. ఆయన అమితమైన ఆనందంతో ఆ చిన్నవానిని హృదయమునకు హత్తుకొని అతనిని లాలించుచూ వాని వదనంలోకి చూస్తూ, సూర్యాజీ, మీరు ధన్యజీవులు, వీడు మీ వంశోద్ధారకుడు, పరమభక్త శిఖామణి, శ్రీరామానుగ్రహంతో గొప్ప సాధకునిగాను రాజయోగిగాను అభివృద్ధి చెందుతాడని దీవించారు. ఇంకా ఇలాగన్నారు, ఇతని భక్తి శ్రేష్టమైనది, అందువలన ఇతన్ని శ్రేష్ఠుడిని పిలవండని వివరించారు. నాథ్ మహారాజ్ తమ సతీమణి గిరిజాబాయికి పిల్లవానిని అందించారు. ఆమె వానిని ఎత్తుకుని ముద్దాడి నూతన వస్త్రాలతోనూ తులసి మాలలతోనూ అలంకరించింది. కొలది రోజులు వారు గురు సాన్నిధ్యంలో గడిపినారు. తర్వాత గురువు అనుమతిని పొంది సూర్యాజీ దంపతులు తమ గ్రామానికి తిరిగి వచ్చారు. ద్వితీయ పుత్ర జననం. కాలచక్రం వేగంగా తిరుగుచున్నది. పసివాని ఆటపాటలతో రేణుబాయికి రోజంతా పనే. 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినవి. రేణుబాయి 2వసారి గర్భవతి అయినది. ఈసారి హనుమంతుని అంశతో కుమారుడు పుట్టగలడని దంపతులకు ముందే తెలుసును. శ్రీరామనామము, హనుమంతుని నామము విడువక స్మరిస్తూ దంపతులు ఎదురుచూస్తుండగా శాలివాహన శకం 1530 చైత్రశుద్ధ నవమి అనగా శ్రీరామనవమి రోజున మిట్ట మధ్యాహ్నం సరిగ్గా శ్రీరామచంద్రుడు జన్మించిన సమయంలో 2వ కుమారుడు జన్మించాడు. వారి సంతోషానికి మేరలేదు. యథావిధిన జాతకర్మ పుణ్యావచనములు జరిపించి సూర్యాజీ ఆ శిశువుకు నారాయణ అని నామకరణం చేసినాడు. జ్యేష్ఠుడైన గంగాధరుని పేరు శ్రేష్ఠునిగా మార్పు చెందినది. చిన్నవాని పేరు నారాయణగా పిలువబడుతూ ఆ స్మరణతో ఇహపరములెన్నో సమకూరే విధంగా అలరారుచున్నది. నారాయణ అందరినీ చిరునవ్వులతో అలరించేవాడు అని శ్రీ నిత్యానందులు చెప్పగా ఇరువురు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామస్మరణం చేసిరి. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని తృతీయాధ్యాయం సంపూర్ణం.